ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు జ్యోత్స్న కార్తిక్‌ని బెదిరిస్తూ ఉండగా అసలు నిజం తెలుసుకొని కార్తిక్‌ని నిలదీసి అసలు ఆ ఇంటికి సంబంధించిన విషయం ఏదో దాస్తున్నాడని కార్తిక్ ద్వారా ఒక షాకింగ్ నిజమైతే తెలుసుకుంటాడు శివనారాయణ. మరసలు ఏం జరిగింది? శివనారాయణ తెలుసుకున్న ఆ నిజమేంటి? మరి కార్తిక్, జ్యోత్స్న ఏ విషయం గురించి అలా మాట్లాడుకున్నారు? మరి అసలు విషయం ఏంటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో జ్యోత్స్న కార్తిక్‌ని చాలా మాటలంటుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచి దీప కార్తిక్‌లని దూరం చేశాను అని విర్రవీగుతున్న జ్యోత్స్నకి కార్తిక్, దీప ఇద్దరు కలిసి బాగా చుక్కలే చూపిస్తారు. అయితే సుమిత్రకు ఎప్పుడెప్పుడు దూరం చేస్తాను అని అనుకున్న దీపని ఇంకాస్త నేనే దగ్గరుండి కలుపుతున్నానా? అసలు దీపకు కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయిందా? నేను ఏం చేయాలి? ఏం చేస్తే మా మమ్మీ నుంచి దీప దూరమవుతుంది? అప్పుడు దీప కానీ మా మమ్మీకి దగ్గరయ్యిందంటే, ఇక దీపను ఇంటి నుంచి దూరం చేయడం అస్సలు నా వల్ల కాదు. కాబట్టి నేను ఆఫీస్‌లోనే కాదు, ఇంట్లో కూడా టైం దొరికినప్పుడల్లా దీపను అవమానిస్తూ, దీప అసలు ఈ ఇంట్లో ఎందుకున్నానా అని తనంతట తానే బాధపడేలా చేస్తాను. ఖచ్చితంగా బావని, దీపను రెచ్చగొట్టి వాళ్ళంతట వాళ్ళే తప్పు చేసేలా చేస్తాను. అప్పుడు నాకు కరెక్ట్‌గా సెట్ అవుతుంది. అసలు బావెక్కడున్నాడు? అంటూ బావని వెతుక్కుంటూ వెళ్తుంది జ్యోత్స్న. అయితే కార్తీక్ అలా బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఫోన్ మాట్లాడుతూ సరే అని చెప్పేసి ఉంటాను అని చెప్పేసి బయటికి వెనక్కి తిరగగానే కార్తీక్‌కి ఎదురుపడి, "ఏంటి బావా, ఏదో మంతనాలు చేస్తున్నావు? ఏంటి అంత సీక్రెట్‌గా ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నావు? అసలు ఏంటి ఇంత సీక్రెట్‌గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అయినా నీకు కావాల్సిన వాళ్ళు గదిలోనే ఉన్నారు కదా! నాకు తెలియకుండా ఫోన్‌లో సంభాషణలు కొనసాగిస్తున్నారా? నేను సలహాలు ఇవ్వొద్దు అన్నానని ఇలా దొంగ దారి ఎంచుకొని ఇస్తున్నావా? అసలు నీకు సిగ్గులేదా బావ?" అంటూ అనగానే, "నోరు ముయ్యి చిన్నమరదలా, అసలు ఏమనుకుంటున్నావు? నేనెవరికి ఫోన్ చేశానో నీకు తెలుసా? కావాలంటే నా ఫోన్ చెక్ చేసుకో" అనగానే, "నాకెందుకు బావ? ఇవన్నీ నాకనవసరం. కానీ నువ్వు, దీప కలవడానికి వీల్లేదు. మీరు నన్నేదో బెదిరిస్తున్నాను అని అనుకుంటున్నారేమో, కానీ మీ మధ్య దూరం పెంచడానికే నేనిదంతా చేస్తున్నానని మీరు అనుకోవట్లేదు" అనగానే, నిజానికి నేను నీకు థాంక్స్ చెప్పాలి చిన్న మరదలా. ఎందుకంటే దీప వాళ్ళ అమ్మతో ఉండాలని చాలా సార్లు కోరుకుంది. కడుపుతో ఉంది కదా! తల్లి దగ్గర ఉండాలని ఏ కూతురికైనా ఉంటుంది. ఆ కోరిక నీ వల్ల నెరవేరింది. నిజంగా నువ్వే గనక అట్లాంటి ఛాలెంజ్ గనక పెట్టుండకపోతే నా భార్య తన తల్లి దగ్గర సేద తీరేదే కాదు అంటూ అనగానే, ఆ దూరం ఎన్నో రోజులు ఉండదు బావ. ఆ దూరమే కాదు, ఈరోజు ప్రేమగా తన తల్లి దగ్గరికి తీసుకుందని విర్రవీగిపోతున్న దీపకు తన తల్లి తనని మెడబెట్టుకొని బయటికి గెంటేసేలా చేస్తాను. దానికి నా ప్లానింగ్స్ నాకున్నాయి బావ. అయినా ఎప్పుడు టైము ఒక్కరిదే ఉంటుందనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానో నీకు తెలీదు. తెలిస్తే షాక్ అయిపోతావు. నేను చేసేదాకా అసలు నా మనసులో ఆలోచన ఏముందో కూడా తెలుసుకోలేవు అంటూ బెదిరిస్తుంది. ఇంతకీ జ్యోత్స్న ఏం చేయాలనుకుంటుంది? ఏం చేయాలనుకుంటుంది? దీపని, అత్తని వేరు చేయాలనుకుంటుందా? దీపకేదైనా హాని చేయాలనుకుంటుందా? అసలు ఏం చేయాలనుకుంటుంది? తన మనసులో ఎలాంటి ఆలోచన ఉంది అంటూ కార్తీక్ మనసులో చాలా మెదులుతూ ఉంటాయి. అయితే అలాగే వాళ్ళిద్దరు నువ్వు ఏదో ప్లాన్ చేస్తున్నాను, దీపని ఇంటి నుంచి వేరు చేస్తున్నాను అని నువ్వు విర్రవీగుతున్నావేమో జ్యోత్స్న. కానీ నా ప్లాన్ ఎప్పుడూ వేరు కాదు. ఎందుకంటే నీకొక విషయం చెప్పాలి. అసలు నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఏదో సాధిస్తున్నాను అనుకుంటున్నావేమో కానీ, ఎప్పటికైనా దీపే ఈ ఇంటి వారసురాలు. సుమిత్ర, దశరథల కన్న కూతురు దీపే అన్న విషయం ఈరోజు కాకపోయినా రేపైనా ఆ ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. తెలిసేలా చేస్తాను. నీకు బుద్ధొచ్చేలా చేసి, నీ మెడలో నీకు తగ్గ వాడిని చూసి పెళ్లి చేసి ఆ అత్తారింటికి పంపిస్తాను. ఆహ్, నాకు తెలిసి నువ్వు హ్యాపీగా, సేఫ్‌గా ఉండాలంటే నాదొక ఐడియా ఉంది చిన్న మరదల. ఏంటో చెప్పమంటావా? నేను చెప్పినట్టుగా ఒక సంబంధం చూస్తాను. ఆ పెళ్లి చేసుకొని ఎంచక్కా మాకెలాగో ఆస్తి మీద ఆశ లేదు కాబట్టి, ఎంచక్కా నీకు కావాల్సినంత ఆస్తిని రాపిచ్చుకొని నువ్వు హాయిగా అత్తారింటికి వెళ్ళిపో. అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో సెటిల్ అయిపో. అయిపోతుంది. అయినా నువ్వు ఇప్పుడు
ఇప్పుడే కనుక పెళ్లి చేసుకొని ఇదంతా తెలియకముందే పెళ్లి చేసుకొని ఆస్తంతా రాసిస్తే మా వాళ్ళు ఏమి ఫీల్ అవ్వరు. అదే ఒకవేళ దీపే అసలైన వారసురాలు, సుమిత్ర దశరథల కన్న కూతురు అని తెలిసిన తర్వాత నువ్వు దాసు మామయ్య కూతురు అని తెలిస్తే గనక అప్పుడు నీకు చిప్పే చేతికొస్తుంది. ఎందుకంటే నీకు వస్తుంది అన్న ఆశ కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు నీ పొగరుబోత్తనము అలాగే పారు చేసిన ఆ పొరపాట్లన్నీ కూడా పొరపాటేంటి? అదసలు మోసం. చాలా పెద్ద మోసం. ఆ మోసం గనక బయటపడితే పారుని కూడా ఇంట్లో ఉండనియ్యరు. నువ్వు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. పారుకి అసలు నిజం తెలిసింది. పారుకి దీపే ఆ ఇంటి కూతురని తెలిసింది. నువ్వు దాసుమామయ్య కూతురు అని తెలుసుకుందన్న విషయం నాకు తెలుసు. నాకేదో తెలియకుండా మీరు పారు దగ్గర అసలు నిజం దాచి నువ్వే ఆ ఇంటి వారసురాలివి అని నేను చెప్పాను. కానీ ఆ విషయం పారు తెలుసుకుందన్న విషయం కూడా నాకు తెలుసు. అదేది నాకు తెలీదనుకోని మీరు నాటకాలాడుతున్నారు. ఆ విషయం గురించి కూడా నేను చాలానే మాట్లాడతాను. అయినా అవన్నీ మనం తర్వాత చూసుకుందాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికే నేనిచ్చిన షాక్స్ నువ్వు తట్టుకోలేకపోతున్నావనుకుంటా. వెళ్లి రెస్ట్ తీసుకో. ఎందుకంటే పొద్దున్నే ఆఫీస్‌కెళ్ళాలి కదా! పొద్దున్నుంచి ఇక రేపటి నుంచి నీకు దీప ఆఫీస్‌లో చుక్కలు చూపిస్తుంది. ఇన్నాళ్ళు ఏమీ రాదు, ఏమీ తెలీదు అని విర్రవీగావు కదా! ఇక నుంచి చూపిస్తాను. దీప అంటే ఏంటో. దీప తన తడాఖా ఏంటో చూపిస్తుంది. ఇప్పటిదాకా చదువు లేదు, ఒక ఈమెయిల్ ఐడీ చేయడం రాదు, ల్యాప్‌టాప్ యూజ్ చేయడం రాదు అన్నావు కదా! అన్నీ కూడా తెలుసుకుంటుంది. రేపటి నుంచి ఉంటుంది మరదలా నీకు అంటూ ఇక జ్యోత్స్ననైతే బెదిరించి వెళ్ళిపోతాడు. ఏంటి బావ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు? అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? బావ మనసులో ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. కొంపదీసి నాకేదైనా పెళ్లి సంబంధం చూసి ఒప్పించి పెళ్లి చేసి పంపించాలనుకుంటున్నాడా? అది నెవర్ జరగదు. ఎందుకంటే నా మనసులో ఉన్నది బావే. నా మెడలో తాళంటూ కడితే నా బావే కట్టాలి. ఆ దీపను ఎలాగైనా అడ్డు తొలగించుకుంటాను. ఈ పోటీలో దీపను గనక ఓడించగలిగితే ఇక నాకు ఏ అడ్డు ఉండదు. దీప కూడా 1 మంత్‌లోగా నాకు పెళ్లి జరిపించకపోతే నేను అడిగింది ఇస్తాననింది. ఈ పోటీలో దీప ఓడిపోవడము, అలాగే దీప నాకు ఇచ్చిన మాట కోసం నేను బావనే గిఫ్ట్‌గా అడుగుతాను. ఇక తను ఏమి చెయ్యలేదు. బావ నా మెడలో తాళి కట్టడం, నాకు సీఈఓ పదవి రావడం అన్నీ కూడా అలా జరిగిపోతాయి. ఇక దీన్ని ఎవ్వరు ఆపలేరంటూ జ్యోత్స్నైతే విర్రవీగి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడడం విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. "ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్? అసలు ఏం జరుగుతుందిక్కడ? అసలు వారసురాలేంటి? దీపేంటి? జ్యోత్స్నేంటి? అసలు ఏం జరుగుతుంది? మర్యాదగా నువ్వు నిజమేంటో నాతో చెప్తావా లేదా?" అంటూ కార్తీక్ చెయ్యి తీసుకొని తన నెత్తి మీద వేసుకొని ఒట్టు వేయించుకుంటాడు. అది తాత అది అనగానే, "నువ్వు నాంచకుండా ఏంటో చెప్పు. మర్యాదగా చెప్పకపోతే నేను చంచినంత ఒట్టు" అంటూ అనగానే, ఇక శివనారాయణ ఒట్టు వేసుకున్నందుకు ఏమి చేయలేక, "తాత నేను నీకు అసలు విషయం చెప్పాలంటే నువ్వు నాకొక మాటివ్వాలి" అని అడుగుతాడు. నిజం చెప్పిన తర్వాత "నువ్వు ఆవేశపడకూడదు. నేను చెప్పేంత వరకు ఈ నిజాన్ని నువ్వు ఎవ్వరి దగ్గర చెప్పకూడదు" అంటూ, "నాకు మాటివ్వు తాత. నాకు కాదు నాకు నాతో పాటు నాకు పుట్టబోయే బిడ్డ కూడా నువ్వు ఒట్టేయాలి" అని చెప్పేసి అనగానే, "ఏంట్రా కార్తీక్ అసలు ఏం జరుగుతుంది? నువ్వు ఒట్టు వేయించుకోవాల్సిన పనేముంది" అనగానే, "నాకదంతా తెలీదు తాత. నువ్వు ఆవేశపడకుండా ఉండాలన్నా, నీ నోటి నుంచి ఈ నిజం బయటికి రాకూడదు అన్నా, నేను చెప్పేంత వరకు నువ్వు ఆగి తీరాల్సిందే" అని చెప్పేసి మొత్తం కూడా మాట తీసుకుంటాడు. ఇక కార్తీక్ ఇచ్చిన మాట కోసం మొత్తం కూడా తను నేను చెప్పినా కూడా కంట్రోల్‌లో ఉంటానని, ఎవరిని నిలదీయనని మాటిస్తాడు. ఇక దాంతో అసలు పారిజాతం చేసిన మోసం, అలాగే దీపే ఆ ఇంటి కన్నకూతురని, సుమిత్ర దశరథల కన్నకూతురని, ఆ ఇంటి వారసురాలని, జ్యోత్స్న దాసుమామయ్య కూతురని, అసలు ఎలాంటి సందర్భంలో దీప ఇంటికి దూరం కావాల్సి వచ్చింది, ఆ తర్వాత దీపకు జరిగిన ఆ అన్యాయం అంతా కూడా చెప్పేస్తాడు. ఈ విషయంలో దీపకు ఆస్తి మీద ఎటువంటి ఆశ లేదు తాత. కానీ జ్యోత్స్నలో మార్పు రావాలని కోరుకుంటుంది. జ్యోత్స్న మారి అందరిని మంచిగా చూసుకోవాలని కోరుకుంటుంది. ఆస్తి కోసం తన తపన కాదు తాత. తన తల్లిదండ్రులను కాపాడుకోవాలని, అలాగే ఈ ఇంటి పరువు మర్యాదల్ని కాపాడాలని దీప తాపత్రయపడుతుంది. అసలు సీఈఓ పదవికి పోటీ చేయడానికి కూడా అసలు కారణం అదే. ఎంతోమంది ఎంప్లాయీస్ ఆ కంపెనీ మీద ఆశ పెట్టుకున్నారు. వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అలాంటిది జ్యోత్స్న ఆ కంపెనీకి సీఈఓ అయితే చాలా ప్రమాదం. అసలు ఎంతమంది జీవితాలు రోడ్డున పడతాయని ఇదంతా చేసింది అనగానే, "ఎంత పని చేసిందిరా ఆ పారిజాతం" అంటూ పారిజాతం అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక
తాత, నువ్వు నాకు మాటిచ్చావు ఎవ్వరి మీద కోపడనని. ఈ విషయం నీకు తెలిసినట్టు ఎవ్వరికీ తెలియనివ్వనని. నా బిడ్డకు, నాకు పుట్టబోయే బిడ్డకు మాటిచ్చావు కదా! అనగానే నువ్వు నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నావురా కార్తీక్ అనగానే, కట్టేయడం కాదు తాత. జ్యోత్స్నకి బుద్ధి రావాలి. జ్యోత్స్నలో మార్పు రావాలి. ఆళ్ళు విలువ తెలియాలి. అంతే. మనం ఇది తప్పకుండా చేయాలి తాత. నా సపోర్టు నాకు కూడా నీ సపోర్ట్ కావాలి తాత అంటూ అనగానే, నా సపోర్ట్ నీకెప్పుడు ఉంటుందిరా. దీపే నా మనవరాలు, నా సొంత మనవరాలు అని తెలిసిన తర్వాత ఇక నేను ఎలా దీపకు దూరంగా ఉండాలి అనగానే, దీప మీద నువ్వు ఎప్పుడు చూపించినట్టుగానే ప్రేమ చూపించు. ఏమాత్రం నీకు తెలిసిందని జ్యోత్స్న కనిపెట్టిన దీప ప్రాణానికే ప్రమాదం. అలాగే దీప కడుపులోని బిడ్డకు కూడా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఎప్పటిలాగా ఏమీ తెలియనట్టే ఉండు తాత. అదే మనందరికీ మంచిది. మన కుటుంబానికి కూడా మంచిది అని చెప్పేసి కార్తీక్ అయితే శివనారాయణకు అసలు నిజం చెప్పేస్తాడు. ఇక శివనారాయణకు అసలు నిజం తెలిసిన తర్వాత దీపం మీద ప్రేమ అయితే ఎక్కువైపోతుంది. కానీ ఆ ప్రేమను తనలోనే తాను దాచుకుంటూ దీపను ఎప్పట్లాగే చూస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న మీద ఎప్పుడు ఎలా కరెక్ట్ సమయంలో తనకి ఎలా దెబ్బతీయాలో చాలా గట్టిగానే డిసైడ్ అవుతాడు శివనారాయణ. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి శివనారాయణకు అసలు నిజం తెలియాలని, జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ఆహ్, మా వార్ జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అయితే మరి ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్.